కీలు మరియు తాళాలు వాస్తులో కీలక పాత్ర పోషిస్తాయి. ఇంటికి వేర్వేరు వాస్తు దిశలు వేర్వేరు అర్థాలను కలిగి ఉంటాయి. ప్రధాన ద్వారం, ఉదాహరణకు, డబ్బు, శ్రేయస్సు మరియు మంచి శక్తిని ఆకర్షిస్తుంది. కాబట్టి, ప్రధాన ద్వారం లేదా ప్రవేశ ద్వారం తాళం తగిన విధంగా పనిచేస్తుందని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. కీలు మరియు తాళాల వాస్తు కోసం గుర్తుంచుకోవలసిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. మీ ఇంటి ప్రవేశ ద్వారం తూర్పు వైపు ఉంటే రాగి తాళాన్ని ఉపయోగించండి. ప్రధాన ద్వారం లేదా ప్రవేశ ద్వారం పశ్చిమం వైపుకు ఇనుప తాళం వేయండి. అదేవిధంగా, ఉత్తరం మరియు దక్షిణం వైపు ఉన్న ప్రధాన తలుపులకు, మీరు వరుసగా ఇత్తడి మరియు పంచధాతు తాళాలను ఉపయోగించాలి. పంచధాతు అనేది 5 లోహాల మిశ్రమం. మీరు విరిగిన లేదా తుప్పు పట్టిన తాళాలను ఉపయోగించకుండా చూసుకోండి. అటువంటి తాళాలను ఉపయోగిస్తే దురదృష్టకరమని వాస్తు శాస్త్రం చెబుతుంది. కీలు సాధారణంగా మెటల్ ఆధారితమైనవి కాబట్టి, శక్తిని సమతుల్యం చేయడానికి చెక్క కీ చైన్ని ఉపయోగించాలని ఇంటి కోసం వాస్తు సిఫార్సు చేస్తుంది. కత్తెరలు, కత్తులు, తుపాకీలు, పుర్రెలు మొదలైన ఆకారాలలో ప్రధాన తలుపు లేదా ప్రవేశ ద్వారం కోసం కీచైన్లను ఉపయోగించవద్దు. బదులుగా, తాబేళ్లు, పువ్వులు లేదా ఏనుగుల ఆకారంలో ఉండే కీచైన్లను ఉపయోగించండి. మీ మెయిన్ డోర్ లేదా ఎంట్రన్స్ డోర్ కీలను ఎక్కడ భద్రపరుచుకోవాలి అని మీరు ఆందోళన చెందుతుంటే, వాస్తు ప్రకారం మాస్టర్ బెడ్రూమ్ సరైన ప్రదేశం. అయితే, మీరు కీలు మాస్టర్ బెడ్రూమ్ యొక్క ఉత్తర లేదా తూర్పు మూలలో నిల్వ చేయబడతాయని గుర్తుంచుకోవాలి. ప్రతికూల శక్తులను ఆహ్వానించకుండా ఉండటానికి వాటిని మిగిలిన స్టాండ్లో ఉంచండి. వాస్తు శాస్త్రం ప్రకారం షూరాక్ లేదా డైనింగ్ టేబుల్ పై కీలను ఉంచడం ఖచ్చితంగా నిషేధించబడింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేస్తూ కామెంట్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగిన్ థ్యాంక్ యూ వెరీ మచ్.